సార్ అసలు జనరల్‌గా వీళ్ళకి ఈ సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చాలామందికి తెలీదు. ఏ టైంలో డాక్టర్‌ని అప్రోచ్ అవ్వాలి? ఎలాంటి టైంలో, ఎలాంటి సిట్యుయేషన్స్ అసలెళ్లి మనం డాక్టర్స్ దాకా రీచ్ ఔట్ అయ్యి ఎళ్లి మాట్లాడాలన్న చాలామందికి లేదు. అంటే సెక్షువల్‌గా అన్‌వాంటెడ్ ఎడ్యుకేషన్ చాలామంది బుర్రలో ఉంది గానీ, వాంటెడ్ ఎడ్యుకేషన్ ఏం కావాలో ఎవరి బుర్రలోనూ లేదు. సో, వెన్ ఇస్ ఎ టైమ్ టు మీట్? బేసిక్‌గా చాలామంది ఈ సమస్యలు చెప్పుకోవడానికి హ్మ్. సిగ్గు, బిడియము బేసిక్‌గా కారణం. హ్మ్. రెండోది డాక్టర్ దగ్గరికి వెళ్తే తనలో లోపం ఏదో ఉంది అని బయట ఎవరో అనుకుంటారన్న భయం ఒకటుంటుంది. అవును. కానీ ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదున్నా కూడా ఓపెన్‌గా డాక్టర్ దగ్గరికొచ్చి తన సమస్యని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనం దానికి మనం అంగస్తంభన లోపానికైనా మనం మందులు ఇవ్వగలుగుతాము. లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. కొన్ని రకాలైన ఎక్సర్సైజులు చెప్తాము. టోర్మోజల్ ఎక్సర్సైజెస్ ఇవి చెప్తాము. తర్వాత ఈ శీఘ్ర సంస్కరణ సమస్యకు కూడా మనము మందులు చెప్తాము. వాళ్ళు వేరే మన బీపీకి, షుగర్‌కి వేసుకునే మందుల మూలంగా ఏమన్నా కలిగే చెడు ప్రభావాలు ఉన్నా కూడా దాన్ని మందులు మార్చుకోవమని సలహా ఇవ్వగలుగుతాము. సో, ఏ సమస్య ఉన్నా కూడా ఎర్లీగా మన దగ్గరికి వస్తే ఈ ఫ్యామిలీ లైఫ్ డిస్రప్షన్ అనేది ఉండదు. బేసిక్‌గా చాలామంది ఈ ఫ్యామిలీ లైఫ్ డిస్రప్షన్ అనేది ఈ సెక్షువల్ సమస్యలతోటే బేసిక్‌గా జరుగుతూ ఉంటుంది. యెస్. వాళ్ళు ముందుగా డాక్టర్ దగ్గరికి వచ్చి ఈ సమస్య అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనం దానికి సమాధానము, క్యూర్ చెప్పగలుగుతాం. ఎక్కువగా దీంట్లో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే భాగస్వామిలో మనకి ఓపిక, ఎక్స్‌ప్లెయిన్ చేసే ఇది ఉంటే చాలా వరకు సమస్యలు ఉండవు. చాలామంది ఏంటంటే లాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మన్యూనభావంతో అంటే నేను మళ్ళీ వెళ్ళి పెర్ఫామ్ చేయగలనా, చేయకపోతే తను ఏమనుకుంటుంది అన్న భయంతో ఆ భయమే ఇంకొకసారి వాళ్ళకి అంగస్తంభన లోపం కలగడానికి కూడా కారణం అవుతుంది. ఓకే. అది ఇప్పుడు మనకి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ మన దగ్గరికి వస్తే మనం ఇద్దరికి ఎక్స్‌ప్లెయిన్ చేసి దాని గురించి ఇద్దరు ఒకేసారి వస్తే ఇద్దరికి చెప్పగలుగుతాం. చెప్పడం మూలంగా చాలా వరకు దీని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చెప్తాము. దాంతో చాలా వరకు వాళ్ళ సమస్యలు తీరిపోతాయి. ఇది బేసిక్‌గా తెలియకపోవడంతో అంటే ఇగ్నోరెన్స్, ఒక భయము, బిడియము, మళ్ళీ చుట్టుపక్కల ఏమనుకుంటారు అంటే ఈ సమస్య ముందు ఇద్దరు కలిసి రావాలనుకోవటం కూడా వాళ్ళలో ఒక ఇంటిగ్రిటీ ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. లేకపోతే నీది పొరపాటు అని ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటే ఈ సమస్య ఎప్పటికీ తగ్గదు. అది ఇంకా ఎక్కువ అవుతుంది. దాంతో ఫ్యామిలీ డిస్రప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. రిలేషన్స్ డిస్రప్షన్ అవుతాయి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.